జైత్సర్ ప్రజలకు నేను మరోసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు కూడా. మీ అందరికీ తెలిసినట్లే ఈరోజు ఇక్కడ ఒక జాతరను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా ఇక్కడ కాసేపు ఆగి మీ అందరితో కలిసి జాతర చూడాలని నాకు చాలా మనసులో ఉండే. కానీ ఢిల్లీలో ఒక ప్రత్యేకమైన మీటింగ్ కోసం నేను వెళ్ళడం చాలా అవసరం. అందుకే నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కానీ మీరందరూ ఈ జాతరను పూర్తిగా ఆస్వాదించండి, ఎందుకంటే మీరు ఈ రోజు కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యమంత్రి గారు జిందాబాద్ నినాదం 5 సార్లు మళ్ళీ మళ్ళీ అంటూ. ముఖ్యమంత్రి గారు జిందాబాద్. ముఖ్యమంత్రి गाना तो सबको याद है. నేను దానిని కోరుకుంటున్నాను. మీకు కూడా డోలు వాయించడం బాగా తెలుసు. పెద్దగా ఏమీ లేదు, కాస్త తాళం మీద పట్టుంది అంతే. మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి థ్యాంక్ యూ. ఇంకా నేను మీకు క్షమాపణ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీరే మా ఇక్కడి కలెక్టర్ అని నేను గుర్తుపట్టలేదు కదా.
ఎలా గుర్తుపడతావు? నా నుదుటి మీద నేను కలెక్టర్ అని రాసి లేదు కదా. వెళ్తున్నాను. ఒరే ఆనంద్ చూడు. ఏంటి కలెక్టర్ గారికి మన ఊరి జాతర చూపించవా? వద్దు, ఉండనియండి. వదిలే, ఓసారి రా చూడు, ఎక్కువసేపు ఉండకు. నేను పెహచాని దేవి, దీని నానమ్మ. నమస్తే నానమ్మ గారు. ఇప్పుడు నన్ను నానమ్మ గారు అని పిలిచావు కదా, ఇక నువ్వు మా మాట కూడా వినాలి. ఈ అమ్మాయితో నా ఉద్దేశం సర్పంచ్ ఆనంద్ సింగ్ గారితో మీరు ఊరి జాతరలో తప్పకుండా తిరిగి రండి. ఒకటి, ఇది చిన్న జాతర, జాతరలాగే అనిపించదు. రెండోది, ఊరి గురించి, ఊరి వాళ్ళ గురించి అంతా తెలిసిపోతుంది. వెళ్ళు, కలెక్టర్ గారిని తీసుకుని వెళ్ళి జాతరలో తిప్పి తీసుకురా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ గాజుల మామయ్య నాకు గాజులు ఇవ్వట్లేదు. గాజులు ఎందుకు ఇది డబ్బుల విషయం కాదు కలెక్టర్ గారు, ఇది బాల వితంతువు. ఇది గాజులు ఎలా వేసుకుంటుంది? రామ్ రామ్ కలెక్టర్ గారు, ఇది నా దురదృష్టవంతురాలైన బిడ్డ. దీనికి పెళ్ళైపోయిందా? పిల్ల సార్, పెళ్లి తర్వాత తన తలరాతను కూడా పగలగొట్టుకుంది. ఇప్పుడు చూడండి, నేను 2 నిమిషాలు అటు ఏదో తీసుకోవడానికి ఆగితే ఇది అవకాశం దొరకగానే అక్కడి నుంచి జారుకుని గాజులు కొనే పాపమా పాప పుణ్యం తేడా తెలుసా? ఇంకా మీరు దీని నుంచి ఇది వితంతువు అవ్వడం అంటే ఏంటో అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నారా? చూడండి, నేను మీ సంప్రదాయాలు ఆచారాల మధ్యలోకి రాదలుచుకోలేదు, కానీ మీరు చెప్పేదాన్ని ఇది చిన్నప్పుడే చూడలేదు. అర్థం కావడం ఇంకా దూరం కదా. కలెక్టర్ గారు, ఎవరు పిల్లల సంతోషం కావాలని లాక్కోరు. సమాజ నియమాలు పాటించాలి కదా. మీ మొదటి బాధ్యత మీ కుటుంబం, ఆ తర్వాతే సమాజం. ఈరోజు ప్రపంచం మారితే ఆచారాలు కూడా మారతాయి. దీన్ని కొనడం పాపం అంటారు మీరు. దీన్ని బాధించి చిన్న ఆనందాలు లాగితే పాపం కాదా? అమ్మ, నీకు ఈ గాజులు కావాలి? వచ్చవి.
చూడండి, నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ సంప్రదాయాలు ఆచారాల మధ్యలోకి నేను రాదలుచుకోలేదు. కానీ ఇది నా డ్యూటీకి అడ్డొస్తే మాత్రం నేను కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజానికి బానిసలైన వాళ్ళ సంగతి నాకు తెలీదు. వాళ్ళు మీతో ఉన్నారో లేదో, కానీ ఈ తండ్రి మీతో ఉన్నాడు. నేను అనుకోవడం దీనిలో చాలా తేడా ఉంది. ఈ వయసులో వేరే ఏ అమ్మాయి ఇలా ఉండదేమో. దీని వేషం అలా ఉంది. దానికి పెళ్ళయిందో లేదో మనం కనుక్కోవాలి. సర్పంచ్ అమ్మాయి, నువ్వు కాస్త పక్కకి రా, ముఖ్యమైన పని ఉంది. అలాగే కాకా గారు. నేను ఇప్పుడే వస్తాను. చాలా మంచిది కలెక్టర్ గారు, మీరు చాలా ధైర్యమైన పని చేశారు. సమాజం అనే శ్మశానంలో మీరు గుడి దీపం వెలిగించినట్లుంది. మా ఆనంది కూడా అచ్చం మీలాంటిదే. మీలాగే పాతకాలపు ఆలోచనలతో చాలా పోరాడింది. అయితే దేవుడు మీ ఇద్దరికి మంచి విజయాన్ని ఇవ్వాలి. కలెక్టర్ గారు. నన్ను కలెక్టర్ అనొద్దు, షీప్ పిలవండి. శివు. సరే, నాకు కూడా ఈ కలెక్టర్ అనేది చాలా బరువుగా అనిపిస్తోంది. శివ్ బాబు, ఒక మాట అడగనా? తప్పకుండా అడగండి. మీరు అడగండి. అవును, నేను అడిగేదేంటంటే మీరు మా జాతర మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, నచ్చింది. పిల్లలు పెద్దలు అందరికీ ఇక్కడ ఏదో ఉంది. అవును, అయితే మీరు మీ భార్యని పిల్లల్ని తీసుకురాలేదా? వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఆనందించేవాళ్ళు. నాకు పెళ్ళయి ఉంటే తప్పకుండా తీసుకొచ్చేవాడిని. కానీ ఏం చెయ్యను, నాకు పెళ్లి కాలేదు, అందుకే భార్య లేదు, పిల్లలు లేరు. పెళ్లి కాలేదు దేవి, నువ్వు చాలా బాధపడ్డావు కదా. ఇక సంతోషంగా ఉండు. నీ మీద నీళ్లు చల్లడానికి వస్తున్నారు. అనుకూలమైన వాతావరణం దొరికితే మనిషి ఆలోచన కూడా సానుకూలంగా మారుతుంది. తన ఆశలకు రెక్కలొస్తాయి, ఊహల కలలు రూపుదిద్దుకోవడం మొదలవుతాయి.